తిరుపతి లాంటి ప్రదేశంలో ఇలాంటి దరిద్రులు కూడా ఉంటారని ఇప్పుడు ఒక్కొక్క సంఘటన నేపథ్యంలో బాధపడేటటువంటి అంశం. తిరుపతిలో జరిగిన దారుణానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటంటే, రాయలసీమకు చెందిన విద్యార్థిని 22 ఏళ్ల అమ్మాయి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎల్ఎల్బి థర్డ్ ఇయర్ చదువుతోంది. తిరుపతి రూరల్ మండలం పుదిపట్లకు చెందిన కృష్ణ కిషోర్ రెడ్డి భార్య ప్రణవకృష్ణ కూడా ఆమె చదువుతున్న క్లాసులోనే సహ విద్యార్థినిగా ఉంది. తన తోటి విద్యార్థిని నమ్మించి పుదిపట్లను తన ఇంటికి తీసుకెళ్లి భర్త కృష్ణారెడ్డికి పరిచయం చేసింది ప్రణవకృష్ణ. ఆ తర్వాత ఇద్దరు కలిసి విద్యార్థిని గంజాయిని అలవాటు చేస్తూ వచ్చారు. మత్తులో ఉన్న విద్యార్థిని మీద కృష్ణకిషోర్ రెడ్డి లైంగిక దాడి చేసేవాడు. దీన్ని ప్రణవకృష్ణ ఫోటోలు వీడియోలు తీసింది. ఇదంతా లాస్ట్ ఇయర్ జూన్ 13 నుంచి డిసెంబర్ 28వ తేదీ దాకా జరిగింది. ఇటీవల రాయలసీమకు చెందినటువంటి విద్యార్థినికి తమ కుటుంబ సభ్యులు చూసినటువంటి వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రణవకృష్ణ కృష్ణకిషోర్ రెడ్డి విద్యార్థిని బ్లాక్మెయిల్ చేశారు. నగ్నంగా ఉన్న ఫోటోలు వీడియోలు చూపించి డబ్బు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థిని దగ్గర బంగారు గొలుసు, నిశ్చితార్థం ఉంగరం, క్యాష్ కూడా లాక్కున్నారు. మరిన్ని డబ్బులతో తిరుపతికి వచ్చి సెటిల్ చేసుకోకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఆలస్యం అవుతుందని శారీరకంగా మానసికంగా దాడులు చేస్తూ వేధించారు. ఇంట్లో చెప్పుకోలేక వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య శరణమని భావించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన విద్యార్థిని తల్లి పద్మావతి సొంతూరు నుంచి తిరుపతిలోని వర్సిటీకి వచ్చింది. అమ్మాయి పరిస్థితి చూసి ఆరా తీసింది. దీంతో జరిగిన ఘటన బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యవహారం మీద తల్లి దగ్గర వాపోయింది. దీంతో ఈ నెల 25న తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో తల్లితో కలిసి వచ్చి పోలీసులు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు రూరల్ సిఐ తమీం అహ్మద్ చెప్పారు. కేసులో నిందితులైన ప్రణవకృష్ణ కృష్ణకిషోర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించింది. ప్రణవకృష్ణని సస్పెండ్ చేస్తున్నట్టు ఈ సందర్భంగా వర్సిటీ అధికారులు ప్రకటించారు.